ఈ ఏడాది వినూత్నంగా నిర్వహించే పార్టీ పండుగ మహానాడును ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి మండల అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు ఎంపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షుడు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంవత్సరం నెల్లూరులో మహానాడును ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు అంశం మీద దిశానిర్దేశం చేశారని, అందువలన మహానాడును వర్చువల్గా నిర్వహించాలని జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారని, 27, 28 తేదీల్లో క్లస్టర్ లెవెల్ నుంచి మహాసభలు జరపాలని, అందుకు మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు జన సమీకరణ చేసి LED స్క్రీన్లు ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని కోరారు. పార్టీ ప్రతినిధులు నేరుగా నారా లోకేష్తో మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి గ్రామం, మండల స్థాయిలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, బొడ్డబాటి వెంకట్, మహిళా ప్రతినిధులు బీరం అరుణ, ఆయేషా తదితరులు పాల్గొన్నారు. మనం సూపర్ సిక్స్ అమలు చేస్తూ ఉన్నాం. తొందరగా కొత్త పెన్షన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన వాళ్ళు మాత్రం స్వర్ణ గ్రామ కార్యాలయంలో అప్లికేషన్ పెట్టేశారు. తర్వాత మనకి 2019, 24 తీసేసిన ప్రజలు చాలా వస్తున్నాయి. ఇలాంటివి విజయవాడ పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్ పంపిస్తే పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. మనం అన్నీ కూడా మన దగ్గర నుంచి తీసుకొని ఇస్తున్నాం. ఇంకా ఏదైనా గ్రామాల్లో మిగిలిపోయింటే మనం మీ ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా వాళ్ళైనా కానీ తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్లో సబ్మిట్ చేస్తారు. మనకి కొత్తవి కూడా వాళ్ళ ద్వారా పెట్టించండి గ్రామాల్లో. ఇవన్నీ కూడా వచ్చేటువంటి బాధ్యత ఈ జూన్ నెలలో మనకు వచ్చేటువంటి ప్రధాన కార్యక్రమాలు కొత్త పెన్షన్ ఖర్చీలు, దాంతోపాటు ఇంటింటికి కార్యక్రమాలు, దీంతో పాటుగా జూన్ 15న జరిగేటువంటి SIR 1 month ఓటర్ లిస్ట్ తీసుకుంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా ఇదే ఓటర్ లిస్ట్ మ్యాక్సిమం మొదటి తేదీ రావచ్చు. ఈరోజు లోకల్ బాడీస్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేశారు. మనం జనరల్గా లోకల్ బాడీ ఓటర్ లిస్టులో ఈ మెయిన్ ఓటర్ లిస్ట్ని యూనిట్గా తీసుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడలేదు, ప్రతిపక్షం ఎక్కువగా మాట్లాడుతుంది ఓటర్ లిస్ట్ మీద. అందువల్ల ఓటర్ లిస్టులో మనం కూడా రేపు చేసేటప్పుడు డోర్ టు డోర్, స్ట్రీట్ వైడ్గా, యూనిట్ వైడ్గా కరెక్షన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ 2 రోజుల్లో ఫస్ట్ డే, సెకండ్ డే వేదికలో ఎన్టీఆర్ గారి చిత్రపటాన్ని పెట్టుకొని కంపల్సరిగా దాన్ని చేసుకోవడం, లేదా ప్రెమిసెస్లోనే ఒక పోల్ ఏర్పాటు చేసుకోవడం కార్యక్రమాన్ని. అంటే మనకు అలవాటే, ఏ మహానాడు చేసినా ఏ కార్యక్రమం చేసినా మనం ఇదే ప్రోటోకాల్ ఫాలో అవుతాం. ఆ ప్రోటోకాల్ పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మన యువ నాయకుడు ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది సీరియస్ తీసుకొని అక్కడ జరుగుతున్న క్లస్టర్ పరిధిలో ప్రతి మండల పార్టీ జనరల్ సెక్రటరీస్ 2 క్లస్టర్లు డివైడ్ చేసుకొని ఒకరు చోట ఉంటే దాదాపు మండలానికి 2 ఒకటి అనుకున్నాం. నాకు తెలిసి కొన్ని చోట్ల ఉంటే 3 ఉండొచ్చు. కంపల్సరీగా జనరల్ సెక్రటరీ ఒక చోట, ప్రెసిడెంట్ ఒక చోట వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేసే కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకోవాలి. ఇక్కడి నుంచి అంటే మనం అనుబంధ విభాగాలు కూడా వచ్చిన తర్వాత ఒక భారీ స్థాయిలో అందరం కలిసి పెట్టుకుందాం అనుకున్నాం. మరి ప్రమాణ స్వీకారం రోజు మీకు తెలిసి ఆ రోజు మనం అందరం అంటూ మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రతి మీటింగ్ పెట్టుకొని మనం చేద్దాం అనుకుంటే ఈ అనుబంధ విభాగాలను వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా పరిచయం చేసుకొని గ్రాండ్గా గ్రామ స్థాయి వరకు మన పార్టీ కార్యక్రమాలను మనం తీసుకువెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో కొంత ఆలోచన జరిగింది. కానీ మహానాడు తర్వాత మన పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సిన్సియర్గా పనిచేసి ప్రతి ఏ సమయంలో మీటింగ్ పెట్టాలో ఆ సమయంలో తప్పకుండా మీటింగ్ పెట్టి మన పార్టీని మనం 2019, 24లో ఏ విధంగా అయితే మనం కష్టపడి అధికారంలో తెచ్చుకున్న తర్వాత దాన్ని మళ్ళా నిలబెట్టుకుంటే 29లో గెలిచే విధంగా మనం కృషి చేయాలి. ఎందుకంటే గెలిచిన తర్వాత మనం రిలాక్స్ కావడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అటువంటిది కాకుండా మనం పనిచేస్తేనే రేపు తిరిగి పార్టీ